ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేటివి ఏప్రిల్ 12నైతే రిలీజ్ చేస్తారు అన్న అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే రిజల్ట్స్ అనేటివి 12 రిలీజ్ చేస్తారో లేదో డౌట్ అయితే నెలకొందనమాట. ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్ అప్డేట్ ద్వారా అయితే గైస్ ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరింకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసమైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. గైస్ ఇవాల్టితో చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి పేపర్ కరెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. డీకోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ అప్లోడింగ్ అంటే ఎవాల్యుయేషన్ మొత్తం కూడా ఇవాల్టితో అయితే పూర్తి కాబోతుందన్నమాట. ఏప్రిల్ 12నైతే మనకు విద్యాశాఖ మండలి నుంచి అయితే ఆల్రెడీ అఫీషియల్‌గా అప్డేట్ రావడం జరిగింది. ఏప్రిల్ 12నైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేస్తామని అయితే, కాకపోతే ఈరోజు వచ్చిన అప్డేట్ ఒక్కసారి అయితే చూడండి. ఫలితాల విడుదలకు అనుమతి ఇవ్వండి అని అయితే మనకు ఈసీకి అయితే లెటర్ అయితే రాశారనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా వాళ్ళ నుంచి అయితే మనకు పర్మిషన్ కావాల్సి ఉంటుంది గైస్. ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళకు విద్యా మండలి నుంచి లెటర్ అయితే వెళ్ళడం జరిగింది. ఇన్ కేస్ వాళ్ళ నుంచి మనకు పర్మిషన్ రాకుంటే మాత్రం రిజల్ట్స్ అనేటివి ఏప్రిల్ 12నైతే రిలీజ్ చేయాలన్నమాట. ఎందుకంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే మనకైతే ఏప్రిల్ 12న రిలీజ్ అయితే చేయాలి అని ఫిక్స్ అయ్యారు. గైస్ వెయిట్ చేద్దాం, ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం చెప్తాను నేను.